అందరి నమస్కారం. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం, కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి దేవస్థానం మీద, అలాంటి పుణ్యక్షేత్రం మీద, అలాంటి దేవదేవుని మీద ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతము, రాజకీయాలు, కుట్రలు చూస్తా ఉంటే వీళ్ళు అధికారంలో ఉన్నా, అధికారం పోయినా కూడా వీళ్ళు చేసే పనులు మాత్రం ఆగట్లేదు, మనకు అర్థమైపోతుంది. ఈ రోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద పడి వీళ్ళు ఏడుస్తున్న ఏడుపులు చూస్తా ఉంటే, దాని మీద ఈరోజు దేవస్థానం మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణలు చూస్తా ఉంటే, లేదా దేవస్థానం మీద వీళ్ళు ఎట్టైనా కూడా అవహేళన చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు చూస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుల స్టాండ్ ఏందో మనకు అర్థమైపోతుంది. ఈ రోజు బీఆర్ నాయుడు గారు అడ్డు పెట్టుకుని బీఆర్ నాయుడు గారి మీద పంతం నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో, లేకపోతే బీఆర్ నాయుడు గారు చేస్తున్న మంచి పనులు ఈ రోజు బయటకు వస్తున్నాయి, వాళ్ళు చేసిన అవినీతి పనులు బయట పెడుతుంటే ఎక్కడ అవన్నీ బయటపడతాయన్న భయంతో ఈ రోజు బీఆర్ నాయుడు గారి మీద అక్కసు కక్కుతున్నారు ఈ వైసీపీ నాయకులు, గతంలో పనిచేసిన చైర్మన్లు అవ్వచ్చు లేదా అధికార ప్రతినిధులందరూ కూడా. ఈ రోజు బీఆర్ నాయుడు గారికి అర్హత లేదని చెప్పి సోకాళ్ళు ప్రతినిధులు లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. నేను వాళ్ళకి ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా. బీఆర్ నాయుడు గారికి అర్హత లేదని చెప్పి ఒక్క నిమిషం అనుకున్నాం. సరే, మీరు ఏ అర్హతతో పనిచేసినారు? ఆఫ్ క్రిస్టియన్ సాంప్రదాయాన్ని, ఆఫ్ హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యే ఈ సోకాల్ భూమన కరుణాకర్ రెడ్డి అవ్వచ్చు లేదా వైవి సుబ్బారెడ్డి గారు ఏ అర్హతతో ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా గతంలో పనిచేశారో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీరు పదవిలో ఉన్న రోజుల్లో, వీరు అధికారంలో ఉన్న రోజుల్లో చేసిన అవినీతి పనులు అన్ని కాదు. గోశాలల అవినీతి, తిరుమల లడ్డు అపవిత్రం చేసినారు, లేకపోతే కొండ మీద టికెట్లు అమ్ముకున్నారు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం పదవిని అడ్డు పెట్టుకుని కొన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించుకుని ఈ రోజు రాష్ట్రంలో అత్యంత అవినీతి పనుల్లో భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారు ఒకరు ఉంటారు. ఇలాంటి అవినీతి పనులు చేసిన వీళ్ళు ఈ రోజు మళ్లీ తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి మీద లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారంటే ఆలోచించుకోవాలి. వీళ్ళు ఎన్ని కుట్ర రాజకీయాలు చేస్తున్నారో, ఎంత భక్తి ఉందో, దేవుడి మీద ఎంత భక్తి ఉందో మనకు అర్థమైపోతుంది. వీళ్ళు అధికారం అడ్డు పెట్టుకుని చేసిన దుర్మార్గమైన పనులు బయటపడుతున్నాయి కాబట్టే ఈ రోజు బీఆర్ నాయుడు గారి మీద లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. ఆయన స్వతహాగా పైకి వచ్చినాడు, ఒక ఛానల్ అధినేతగా ఈ రోజు కష్టపడి పైకి ఎదిగినాడు, ఈ రోజు టీటీడీ చైర్మన్ స్థాయికి ఎదిగినాడు. దాన్ని చూసి మీరు ఆనందపడాల్సింది పోయి, ఈ రోజు చైర్మన్ స్థాయిలో ఆయన చేస్తున్న పనులు చూసి ఆనందపడాల్సింది పోయి, మీరు ఈరోజు సొంత ఊరు తిరుపతిలో కూడా మీరు ఓర్చుకోలేకపోతున్నారంటే మీరెంత అక్కసు కక్కుతున్నారో మాకు అర్థమైపోతుంది. ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ సోకాల్ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా, మీరు చేసిన అవినీతి పనులు, మీరు చేసిన దుర్మార్గమైన బయటపడినప్పుడల్లా డైవర్ట్ పాలిటిక్స్ కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకుంటున్నారంటే మీరెంత దిగజారు రాజకీయం చేస్తున్నా ఆలోచించుకోవాలా. ఖచ్చితంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, దయచేసి ఇప్పటికైనా మీ కుట్ర రాజకీయాలు ఆపండి, అవినీతి ఆరోపణలు చేసేది లేకపోతే దేవదేవుని మీద చేసే ఈ అవహేళనమైన మాటలు ఆపండి. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ రోజు కోట్ల మంది భక్తులు అక్కడికి వస్తున్నారు. ఆ పవిత్రతని కాపాడాల్సిన ధర్మము లేకపోతే పద్ధతి మన మీద ఉంది. ఈ రోజు ఆ బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత ఉండాలా. ఈ రోజు బీఆర్ నాయుడు గారు నిజంగానే తప్పు చేసిందో చూపించండి, లేదు కానీ మీరు ఖచ్చితంగా మీరు చేసిన తప్పులు బయటపడుతున్నాయి. బీఆర్ నాయుడు గారు మీ అవినీతి తబేలాలన్నీ బయట తీస్తున్నాడు కాబట్టే మీరు ఈ రోజు అక్కసు కక్కడానికి ఆయన మీద లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ గా తిరుమల తిరుపతి పూర్వ వైభవం వచ్చింది. ఖచ్చితంగా ప్రజలందరికీ ఈ రోజు దేవుడు అందుబాటులోకి వచ్చినాడు. ప్రజలందరూ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోగలుగుతున్నారు. అక్కడ క్వాలిటీ ఆఫ్ లడ్డు క్వాలిటీ పెరిగింది. లేదా అక్కడ పర్యవేక్షించిన అధికారులు కూడా ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం పనిచేసి ఈ రోజు దేవస్థానంకి వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పించి ఈ రోజు టీటీడీ అనేది పూర్వ వైభవం వచ్చిందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు రాద్ధాంతాలు ఆపండి, దయచేసి ఇప్పటికైనా మీరు దుర్మార్గమైన రాజకీయాలు ఆపండి. రాజకీయం కోసం దేవుని వాడుకోవద్దని చెప్పి మరొకసారి వినిపించుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.